సార్ అమ్మకు పక్షవాతం వచ్చింది. వీళ్ళు 4 రోజులైంది వచ్చి ఇక్కడికి. 4 రోజుల్లోనే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. మొత్తం బెడ్ రిడన్లో పడుకున్న పేషెంట్ ఇప్పుడు కొంచెం లేచి కూర్చోగలిగి ఒక మూవ్మెంట్ చేయగలుగుతున్నారు. సార్ ఈ జిల్లాలో ఇంత పెద్ద హాస్పిటల్ ప్రథమం సార్. ఇంత పెద్ద హాస్పిటల్ ఫిజియోథెరపీ కోసం లేదు. సార్ ఇది అల్ట్రాసౌండ్ మిషన్ అంటాం, ఇది కప్పింగ్ థెరపీ, ట్రాక్షన్ మిషన్ అంటాం సార్. డిస్క్ సమస్యలు ఉందో దాన్ని ఇక్కడ పెట్టి మనం సెట్ చేయడం జరుగుతుంది. ఇది సైక్లింగ్ థెరపీ సార్. ఇది సిపిఎం మిషన్ అంటే ఇది టిల్ట్ టేబుల్ సార్. టిల్ట్ టేబుల్ అంటే పక్షవాతం వచ్చిన పేషెంట్ మొత్తం పడుకొనే ఉంటారు కదా, నేను మొత్తం పడుకోనే లేదు గదిలో, నేను కూడా నిలబడగలుగుతా అనేది దీని మీద ఉంటుంది. చాలా మందికి భోజనం కూడా ఇబ్బంది అయితే కదా సార్, ఇక్కడి నుంచి బయటికి పోయి తీసుకురావడం. ఉచిత భోజనం కూడా, మీరు నిరుపేదలు ఉంటే ఉచిత భోజనం కూడా ఇస్తాం. పేద ప్రజలు ఎవరు వచ్చినా కూడా నేను సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను సార్. చిన్నప్పటి నుండి మా తాత ముత్తాతలను మా డాడీని చూస్తూ నేను పెరిగాను. వారికి సేవాభావము ఎక్కువగా ఉండేది. వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చినా కొనుక్కోమంటే కూడా అది ఎవరికన్నా ఇచ్చి, ఒక పేషెంట్ చాలా మెడల్ నొప్పి అని నా దగ్గరికి వచ్చింది. ఆమెకు 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. కానీ రోగ నిర్ధారణ తొందరగా చేసుకుంటే ఆమె బ్రతికేది. కుటుంబ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అవును, వాళ్ళ ఆశలు, ఆలోచనలు, వాళ్ళ కోరికలు బలంగా ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోగలిగారు? నేను దేశానికి అంకితం అయిపోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్ సార్, మత ప్రభావం చాలా పెరిగింది. నువ్వు జై శ్రీరామ్ అనుకుంటే మనల్ని చంపేస్తారేమో అని. నేను క్రైస్తవుని, నేను ముస్లింని, నేను హిందువుని, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇండియన్. జీవితము శాశ్వతము కాదనుకున్న మనిషి ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు తప్పులు చేయరండి. ఎందుకంటే జీవితమే శాశ్వతంగా తప్పులు ఎందుకు చేస్తారు? అందుకోసం బలగం సినిమా చాలా బాగా తీశారు వేణు గారు. ఐ అప్రిషియేట్ ఇట్. అంటే వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం హన్మకొండలోని రామకృష్ణ హాస్పిటల్లో ఉన్నాం. రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ గారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్, పేదలకు ఉచిత వైద్యం అందిస్తుంటారు. ఫిజియోథెరపిస్టే కాకుండా సేవా కార్యక్రమాలలో వారెంతో ముందంజలో ఉన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నవారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు 2007లో ప్రారంభించారు. 2017లో ఈ ఆసుపత్రి ప్రారంభించారు. ఫిజియోథెరపిస్ట్గా ముందు, అంతకంటే ముందుగా మీ విద్యాభ్యాసం కానీ, మీ స్వగ్రామం కానీ, అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటి? నా స్వస్థలము హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామము. మా నాన్నగారు పెరుమల్ల భాస్కర్ గారు, సరోజన గారు. నేను ప్రథమ సంతానము. మా తమ్ముడు కెనడాలో స్థిరపడినాడు, ఇంజనీర్ అక్కడ. మా చెల్లెమ్మ పోలీస్ డిపార్ట్మెంట్, మా బావగారు. చిన్నప్పటి నుండి మా తాత ముత్తాతలను మా డాడీని చూస్తూ నేను పెరిగాను. వారికి సేవాభావము ఎక్కువగా ఉండేది. అంటే ప్రారంభం నుంచి కూడా, మీరు బాల్యం నుంచి కూడా ఆ సేవాభావం కార్యక్రమాల్లో పాలు పంచుకునేవారా? చాలా చురుగ్గా ఉండేవాడిని. మా డాడీ వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి నేను వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చినా కొనుక్కోమంటే కూడా అది ఎవరికైనా ఇచ్చి వాళ్ళకు నేను తినే దాంట్లో కూడా ఇచ్చేసి వస్తుండేవాడిని. అలాగా నా విద్యాభ్యాసం మొత్తం ఆత్మకూరు గ్రామంలో జరిగింది. తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో నేను బైపీసీ చేశాను. తర్వాత ఫిజియోథెరపీకి వచ్చాను. ఎంబీబీఎస్కి వెళ్దామంటే మా ఆర్థిక స్తోమత సరిపోక నేను లాంగ్ టర్మ్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఫిజియోథెరపీ కూడా చాలా కష్టంగా నేను చదువుకున్నాను. ఎందుకంటే మా ఆర్థిక స్తోమత అంత బాగుండేది కాదు, పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉండే. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించినాను. నేను విద్యార్థి దశ నుండే. విద్యార్థి దశలో అప్పుడు ఏ సంవత్సరం? 1999వ సంవత్సరం. మీరు ఇంటర్మీడియట్ అయిపోయింది నాది అప్పుడే. ఆ సమయంలో నేను మా దోస్తులందరం కలిసి స్టార్ట్ చేసి ఎవరికి ఏ కష్టం వచ్చినా
తలా కొంచెం వేసుకొని చేసేవాళ్ళం. తర్వాత నా కాలేజ్‌లో ఒకసారి స్కాలర్‌షిప్ వస్తే, ఆ స్కాలర్‌షిప్ డబ్బులతోటి గూడా మా ఊర్లో ఉన్న వితంతువులకు, పేదవాళ్ళందరికి 5, 5 కిలోలు, 10, 10 కిలోల రైసు ఊరంతా పంచిపెట్టేవాడిని. విద్యార్థుల్లో వాళ్ళ నైపుణ్యత వెలికి తీయాలని వ్యాస రచన పోటీలు, బ్యాడ్మింటను, క్రికెట్టు, సింగింగ్ కాంపిటీషన్, డాన్సింగ్ కాంపిటీషన్ అట్లా మా యూత్ అసోసియేషన్ ద్వారా, మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా గ్రామంలో, మా మండలంలో జిల్లా స్థాయి టోర్నమెంట్స్ కూడా నేను నిర్వహించడం జరిగింది. అప్పుడున్న పెద్దలందరూ గూడా నాకు చాలా సహకారాలు గత 25 సంవత్సరాల నుండి గూడా అందించడం జరిగింది. తరువాత అంటే మీరు స్కాలర్‌షిప్ డబ్బులు అంత పేదలకు పంచిపెట్టారు. రైస్ రూపంలో, వస్తు రూపంలో. అవును. అప్పటికి మీ ఇంటి పరిస్థితి ఏంటి? చాలా మంచి మాట అడిగారు. నేను ఆ రోజు మొత్తం పంచిపెట్టి వచ్చాను. ఇంటికొచ్చేసరికి అప్పటికి ఊర్లలో చెప్తుంటారు గదా! మీ మనవడు ఊరంతా బియ్యం పంచిపెడతాండు. ఎంత మంచి మనవడయ్యా అని మా నానమ్మని అంటుంటే, మా నానమ్మ నన్ను కోపం చేసింది. మీ తాత అట్లనే తగలబెట్టిండు. మీ ముత్తాత అట్లనే తగలబెట్టిండు. మీ అయ్య గూడా అట్లనే చేస్తాడు. నువ్వు గూడా అట్లనేనా? అరె! మీ ఇంటికాడ బియ్యం లేవట. మీ అమ్మచ్చి 2 గిలాసుల బియ్యం నా ఇంట్లో పట్టుకుపోయింది. నువ్వేమన్నా రాజులవా? రెడ్లవారా? ఏందిరా నువ్వు ఇట్లా చేస్తాన్నావు? మన బతుకే మంచిగా లేదు కాదు బిడ్డ అన్నది. కానీ ఎప్పుడు గూడా నేను వెనుకంజ వేయలేదు. దేవుడున్నాడు, చూసుకుంటాడు. మనకున్న దాంట్లో తప్పకుండా మనం సహాయం చేయాలి. లేకున్నా సాయం చేయాలి. అడిగితే మాత్రం తప్పకుండా చేయాలి. అడగకపోయినా చేయాలనేది మా డ్యాడీ, మా తాతలు వీళ్ళందరూ ఎక్కువ చెప్తుంటారు. వాళ్ళది చూసి పెరిగిన కాబట్టి, నా బాధ ఇంకొకరు పడొద్దని. నేను తిండి లేని రోజులు గడిపాను. నా బాధ ఇంకొకరు పడొద్దని నేను ఆ విధంగా నా సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఇప్పటికి ఇంత ఇబ్బందైనా కూడా హాస్పిటళ్ళల్లో కూడా నెలకు నేను అప్పసప్పు చేసైనా కట్టుకుంటాను గానీ, ఎప్పుడు ఎవరిని వెనక్కి పంపిన దాఖలాలు ఈ క్షణం వరకు లేవు. వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ చేసి, ఉచితంగా మందులు గూడా ఇచ్చి, ప్రయాణ ఖర్చులిచ్చి, కూరగాయలు గూడా కొనిచ్చే పరిస్థితి ఇప్పటికి ఒక పేదల డాక్టర్‌గా నేను ఈ వరంగల్ జిల్లాలో పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. పేదల డాక్టర్ అంటే ఒక పేరు జ్ఞాపకం వచ్చింది. రామనాథన్ గారు. యెస్. అవును సార్. కరెక్ట్. కరెక్ట్ సార్. అవును. ఆ కాలంలో. అవును. ఇప్పుడు మీరు రామ 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 రామకృష్ణ రామనాథ్. సార్. మీరు విద్యాభ్యాసంలో ఫిజియోథెరపిస్ట్‌గా నేర్చుకునే కాలంలో అప్పుడుండే సమస్యలేంటి? ఆ సమస్యల కాలంలో నేను చదువుకున్నప్పుడు నాకు రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. నేను బస్ కిరాయి కోసము రావాలంటే బస్ కిరాయి లేని పరిస్థితి. బస్ పాస్ తీసుకోవాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి. అప్పుడు ఊర్లలో కూలి పని చేసుకుంటూ ఆ డబ్బులొస్తే బస్ పాస్ తీసుకొని ట్రావెల్ చేసేది. కానీ పరీక్షల సమయంలో ట్రావెల్ చేస్తే పరీక్షలు రాయలేనని నా దోస్తులలో రూమ్‌లలో ఉంటే వాళ్ళనడిగి ఎక్కువ 10 రోజులో, 15 రోజులో, నెల రోజులో ఎంతో కొంత లిమిటెడ్ నేను డబ్బులిచ్చేసి వాళ్ళతోనుండేది. నేను ఫిజియోథెరపీ చదువుతున్న కాలంలో కూడా నేను మా ఊళ్ళో కూరగాయలమ్మినా, మా ఊళ్ళో పాలమ్మినా, మా డ్యాడీ శారీస్ బిజినెస్ చేసేది. అంటే మూటెత్తుకొని ఊళ్ళల్లో తిరిగి 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 అమ్మేది. అమ్మేది. సైకిల్ మీద అమ్మేది. తిరిగి. తిరిగి అమ్మేది. సో, అదే మూట నేను కూడా నా పుస్తకాలు కొనుక్కోవడానికో, నా ఖర్చులకు, నా చదువు కోసం ఉపయోగపడతదని అదే మూట పట్టుకొని నేను చుట్టుపక్కల పరిసర గ్రామాలలోకి ఏటూరు నగరం దాకా కూడా పోయి అమ్మేది. అయితే నేను ఫిజియోథెరపీ చదువుకున్న కాలంలో ఎంజీఎంలో మాకు ట్రైనింగ్ ఉండేది. ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పేషెంట్ తోటి నాకు చాలా బాగా వాళ్ళతో దగ్గర కూర్చొని, "అమ్మా ఏం కాదు, నువ్వు భయపడకు. ఇంత మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్‌లం ఉన్నాం, మందులు ఇస్తున్నాం, అన్ని రకాలు జరుగుతున్నాం" అని మేము ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు, నేను మూటెత్తుకొని పోయినప్పుడు ఒక ముసలామె నన్ను, "నిన్నెక్కడో చూసిన బిడ్డ, ఎక్కడో చూసిన బిడ్డ, ఎక్కడో చూసిన బిడ్డ" అని అంటుంది. నేను అప్పటికి ఆమెను అబ్జర్వ్ చేసినా గానీ నేను చెప్పుకోలేని పరిస్థితి. అదే. సో, నేను చీరలు అమ్ముకోవాలి, ఇవన్నీ చేయాలి. నేను చెప్పుకోలేని పరిస్థితి. కానీ లాస్ట్‌కి గుర్తుపట్టింది. "బిడ్డ ఆ రోజు నువ్వు నాకు కలిసినవు. ₹6 ఇచ్చినవు నాకు బ్రెడ్ కొనుక్కోమని. నాకు గుర్తున్నది బిడ్డ. నువ్వు డాక్టర్ కదా బిడ్డ. ఏంది బిడ్డ డాక్టర్ నువ్వు గీ పని చేస్తున్నావు" అన్నది. అంటే డాక్టర్ పని చేయొద్దని ఏం లేదమ్మా. మా ఇంటి పరిస్థితి బాలేదు. నేను పని చేసుకుంటున్నా, డాక్టర్ వృత్తి కూడా చేస్తున్నా. చదువుకుంటున్నామ్మా. చదువుకున్న తర్వాత మళ్ళీ మీలాంటి పేదలకు సేవ చేస్తా అని అట్లా అంత చాలా బీద కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి ఈ వాల్యూస్ తోటి చాలా పెరిగాను సార్ నేను. అందుకోసం ఇంకా సేవ, ఎంత సేవ నా తుది శ్వాస వరకు కూడా నిత్యం ప్రజల కోసమే సేవ చేయాలనేది నా జీవిత నిర్ణయం సార్. ప్రజలకు సేవ చేయాలనేది మీరు పరమార్థంగా పెట్టుకున్నారు సార్. ప్రముఖంగా. అవును సార్. ఒక ఆసుపత్రి నిర్వహణ అంటే సామాన్యమైనది కాదు. అవును. అందులో ఫిజియోథెరపీకి అవసరమైన పరికరాలు, యంత్రాలు చాలా అవసరం ఉంటాయి. అవును. వీటన్నిటిని ఎలా సమకూర్చుకోగలిగారు మరి?
నేను మొదటగా చేసినప్పుడు నేను హైదరాబాద్‌లో గాంధీ హాస్పిటల్‌లో జాబ్ చేస్తుండేవాడిని. హ్మ్. గాంధీ హాస్పిటల్‌లో జాబ్ చేసినప్పుడు గవర్నమెంట్ నుండి నాకు జీతం వచ్చేది. అవి నేను కొంచెం పోగు చేసుకోగలిగినాను. ఆ పోగు చేసుకున్న వాటితోటి నేను అక్కడ రిజైన్ చేయడానికి రీజన్ కూడా నేనిక్కడ ఉంటే అందరూ పర్లేదక్కడ. అంటే ఎంతో కొంచెం ఇక్కడ బువ్వ తింటున్నారు. వాళ్ళకి వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ వరంగల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, పల్లెటూరు ప్రాంతాలలో ఈ వైద్యం అందట్లేదు ఎవరికీ. చాలా వరకు ఈ వైద్యం నేను అందించాలే. నా హోమ్ టౌన్‌కి నేను పోవాలే. ఇక్కడ నేను ఒక్కడినే బ్రతకడం గాదు. అక్కడ నా గవర్నమెంట్ దాంట్లో ఉండేది ప్రైవేట్ హాస్పిటల్‌లో గూడా నేను కన్సల్టెంట్‌గా డాక్టర్‌గా పనిచేసేవాడిని. సో, ఆ డబ్బులొచ్చినాయి. నేను ఒక్కడినే బ్రతకడం కాదు. ఇంకో 10 మంది నేను బ్రతికించాలనే ఉద్దేశ్యంతోటి ఆ ఉద్యోగానికి అక్కడ రాజీనామా చేసేసి వరంగల్‌కొచ్చి ఆ ఉన్న డబ్బులతోటి నేను ఈ హాస్పిటల్స్ స్టార్ట్ జేయడము జరిగింది. మీరు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్‌లలో గూడా చేశారు అవును. ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు. అక్కడ కానీ ఏది కన్సల్టెంట్‌గా సంతృప్తినివ్వలేదు. పనిచేసేవాడిని. ఆ! ఏది సంతృప్తినివ్వలేదు సార్. ఆ! ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నాను. చాలా అంటే చాలా ఇప్పటికి నాకు సొంత ఇల్లు లేదు. కిరాయి ఇంట్లోనే ఉంటున్నాను. కానీ చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడైతే నేను వరంగల్‌కొచ్చానో, నా ఉద్యోగం వదిలేసి మిగతాయన్ని వదిలేసి వచ్చానో, చాలా హ్యాపీగా ఉన్నాను. సాయంత్రం కాగానే ఏకేసాల లాంటి వాళ్ళు కలుస్తారు. అన్న లాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కలిసేసరికి చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాను వరంగల్‌కొచ్చినప్పటి నుండి. అంటే సైకలాజికల్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. అక్కడ డబ్బులుండేది. కానీ సంతోషం లేకపోయేది. కానీ ఇక్కడ ఉన్న దాంట్లో తృప్తిగా, హ్యాపీగా భార్య పిల్లలతోటి, కుటుంబ సభ్యులతోటి, మిత్రులతోటి ఈ జిల్లాకు సేవ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. మానసిక తృప్తే ఆరోగ్యానికి ప్రధానం. అవును సార్. కానీ కుటుంబ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అవును. వాళ్ళ ఆశలు, ఆలోచనలు, వాళ్ళ కోరికలు బలంగా ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోగలిగారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. నేను యాక్చువల్‌గా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం నాకు లేదు. హ్మ్. నేను దేశానికి అంకితం అయిపోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఈరోజు రామకృష్ణ ఇట్లా ఉండేవాడు కాదని, ఆయన దాంట్లలో కనీసం ఒక 1% ఈ దేశానికి సేవ చేయాలి. పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు స్వార్థం, భార్య, పిల్లలనే స్వార్థం వస్తదని నేను పెళ్లి చేసుకోనని చెప్పాను. అప్పటికే మా తమ్ముడికి పెళ్లి చేశాను. మా తమ్ముడిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళతో మాట్లాడి నేనే పెళ్లి చేశాను. మా చెల్లెమ్మ బాధ్యత మా మేనబావ. సో, ఇంట్లో అరేంజ్డ్ మ్యారేజ్ నేనే పెద్దరికం చేసుకున్నాను. నేను చేసుకోనని ఫిక్స్ అయ్యాను. హ్మ్. కానీ మా తల్లిదండ్రులు నా మాట వినలేదు. బిడ్డ వాళ్ళకందరి పెళ్ళిళ్ళయినాయి. పిల్లలతోని ఉంటారు. నువ్వు ఒక్కనివి ఉంటాంటే మాకు బాధ అనిపిస్తుందని మా తల్లిదండ్రులు నన్ను తప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవాలని నా 32వ ఏట వరకు కూడా నేను వాళ్ళ మాట వినలేదు. దేశం, సేవ, పద్ధతి ఈ యూనియన్‌లు, ఆ యూనియన్‌లు అప్పుడు 104లో పనిచేసినప్పుడు దానికి రాష్ట్ర అధ్యక్షునిలాగా ఉన్నాను. 104, 182 ఉంది కదా సార్! వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. ఆ! దాంట్లో నేను ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. వాళ్ళ సమస్యలు, బాధలు చెప్తుంటే ప్రతి ఒక్కరి బాధలు తీర్చుకుంటూ హ్యాపీగా ఉంది. అప్పుడు నేను సీఐటీలో కూడా పనిచేశాను. నేను బోర్న్ అండ్ బర్డ్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మా అన్న ఉన్న కూడా అప్పుడు ఆ 104, 188 అనేది సీఐటీ తోటి అనుబంధ సంస్థ ఉండేది. అట్లా వామపక్షాలతోటి, ఎర్ర జెండాలతోటి ఇంకా అక్కడ కొంచెం నేను రాజకీయ పాఠాలు నేర్చుకోవడం, కంప్లీట్‌గా యూనియన్ పీపుల్ తోటి, లేబర్ వీళ్ళందరితోటి కూడా వాళ్ళతోటే కూర్చొని తినడం, వాళ్ళతోటే ఉండడం, వాళ్ళ బాధలన్నీ చూడడం ఇవన్నిటితోటి నేను ఇంకా బాగా నేను వారికి దగ్గరయ్యాను. కాబట్టి అస్సలు పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అయిన తరుణంలో మా డ్యాడీ, మమ్మీ నా మాట వినలేదు. "నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకొని నీ ఇష్టం ఏమన్నా చేసుకో. నువ్వు ఎంత సేవైనా చేసుకో గాని నువ్వు పెళ్లి చేసుకోవాలన్నప్పుడు" ఒక అమ్మాయిని చూసినామంటే ఆ అమ్మాయి దగ్గరికి నేను వెళ్ళాను చూడ్డానికి. మా మమ్మీ, డ్యాడీని తీసుకోపోలేదు. హ్మ్. మీరొస్తే నా మాట వినరు. నా బాధంతా అమ్మాయికి చెప్పాలి ఫస్టు. అవును. నా ఆశయాలు, నా ఆశ నేను ఆమె చెప్పాలి. చెప్పిన తర్వాత ఇఫ్ షీ యాక్సెప్టెడ్ కానీ ఒక అమ్మాయి జీవితం మనం డిస్టర్బ్ చేయొద్దని పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఆమెకు చెప్పాను. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆమె ఎడ్యుకేటెడా? ఎడ్యుకేటెడ్ ఎంఎస్సీ జువాలజీ. హ్మ్. నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ మా మమ్మీ, డ్యాడీ ప్రోద్బలంతోటే నేను ఇక్కడి దాకా వచ్చాను. కానీ అందరిలాగా ఉండే వ్యక్తిని కాదు. ఒకరోజు పోతానా, పెళ్ళైన తర్వాత 2 రోజులు పోతానా, 3 రోజులు పోతానా, ఎటు పోతానో నాకు తెలవదు. నాకైతే మీరు నచ్చారు. కానీ మీకు నేను నచ్చాలంటే పిల్లలయిన తర్వాత కూడా ఎటైనా పోవచ్చు. 10 ఏండ్లు కూడా పోవచ్చు. ఎందుకు పోతానో నాకే తెలవదు. నాకు కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఎవ్వరి కష్టం ఉంటే వాడే నా కులం. ఎవ్వరికి బాధ ఉంటే వాళ్ళే నా మతం. ఎక్కడ కష్టం ఉంటే అదే నా దేశం. అక్కడికి పోయి వాళ్ళ కోసం నేను పని చేస్తాను. దయచేసి మీరేదైనా నా మీద ఆశ పెట్టుకొని పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడతారు మీరు. పెట్టుకోవద్దు. నాకు దేశం, దేశం, దేశభక్తే అనంటే ఆమె ఏమన్నదంటే నేను కూడా ట్రస్ట్‌లో పనిచేశానండి. నాకు చాలా ఇష్టం సేవ చేయడం అంటే. వాళ్ళు ఏ ట్రస్ట్‌లో పనిచేశారు? ఏదో ఒక చిన్న బంజారా ట్రస్ట్ ఉంది. దాంట్లో ఎంప్లాయీగా వర్క్ చేశారావిడ. సో, ఇప్పుడు ఆమె నా భార్య. ఇద్దరు ఒక చక్కని బాబు, ఒకని చక్కని పాప. పేర్లు చెప్పలేదు. పాప పేరు రైనా రాయ్. భార్య పేరు కూడా చెప్పలేదు మీరు. శాలిని.
ఆ, నా మంచి పత్ని, మంచి అండర్స్టాండింగ్ నేచర్. ఆమె ఇట్లా అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఉండగలిగాను. అన్నిట్లో నేను అక్కడికి వచ్చి ఉద్యోగం రాజీనామా చేసి వస్తుంటే కూడా ఎందుకు రాజీనామా చేస్తున్నామని కూడా అడగలేదు ఒక మాట. ఎందుకంటే నా మాటకు అంత వాల్యూ ఇస్తుంది. ఏదైనా డెసిషన్ తీసుకుంటే ప్రాపర్ డెసిషన్ ఉంటుంది అనుకుంటుంది. నా బిడ్డ పేరు రైనా రాయ్, కొడుకు పేరు కూడా శ్రేయాంశ్ రాయ్. రాయ్ అనే వర్డ్ ఎందుకు పెట్టానంటే నేను ఫస్ట్ 1999 జాన్వరిలో రాయల్ యూత్ అసోసియేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను నేను మా ఊళ్ళో. ట్రస్ట్ కంటే ముందు రాయల్ని ఎందుకు పెట్టానంటే మా ఫ్రెండ్స్ అందరూ ఒక యూత్ అసోసియేషన్ పెడదామని మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే అందరూ అన్ని కులస్తులం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీలు అందరూ మా ఫ్రెండ్స్ ఉండే. చిన్నప్పుడు రామకృష్ణ మనము ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ పెడదామని, ఎవరు లేదు రామకృష్ణ మనం ఒక అంబేద్కర్ యూత్ అసోసియేషన్ పెడదామని. రాయ్ అనే పదం బెంగాలీకి సంబంధించింది రైట్. అయితే మళ్ళీ సార్ కరెక్ట్. అయితే మళ్ళీ ఇంకొకరు అనేది ఏంటంటే లేదు అభ్యుదయ యూత్ అసోసియేషన్ పెడదాం, లేకపోతే ఇంకా రకరకాలు పెడితే నేనేమన్నా అంటే ఇక్కడున్నావు, నువ్వు రెడ్డి ఉన్నావు, నువ్వు ముదిరాజు ఉన్నావు, నువ్వు గౌడ్ ఉన్నావు, నువ్వు ముస్లిం ఉన్నావు, నేను ఎస్సీ ఉన్నా, మనం అందరం కూడా ఇప్పటికీ తిండికి ఇబ్బంది పడుతున్నాం. మనం రోడ్డు మీదనే మా ఇల్లు ఉంటుంది అన్నట్టు. మేము అందరూ అక్కడ కూర్చునే వాళ్ళం. రోడ్డు పైన అందరూ పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ పోతుంటే వాళ్ళందరూ రాయల్గా బతుకుతారు. మనం ఎప్పటిట్లనే పేదరికం ఉండాలి. వై డోంట్ వీ పుట్ ఎ రాయల్ వర్డ్? రాయల్ అనే వర్డ్ ఎందుకు పెట్టకూడదని ఐ పుట్ ఎ రాయల్ యూత్ అసోసియేషన్ అప్పుడు 1999 జనవరిలో. సో అలాగనే నా బిడ్డల పేర్లు కూడా రైనా రాయ్, అంటే వాళ్ళ పేరుతోటి వాళ్ళు గంభీరంగా హ్యాపీగా మూవ్ కావాలి. ఎందుకంటే ఈ పరిస్థితులలో ఈ సమాజంలో చూస్తుంటే దళితులను, పేద వర్గాలను అంటరాని వాళ్ళుగా ఇంకా చూస్తున్న సమాజంలో కనీసం ఆ పేరైనా నా పిల్లల్ని కొంచెం టాప్ లెవెల్లో పెంచుకుంటుంది. ఆ పేరు బలం అంటాం కదా. సో ఆ రాయ్ అనే వర్డ్ తోటే వాళ్ళు అరే అంటే వీళ్ళు ఎవరైనా వినగానే కూడా ఓ దే ఆర్ గుడ్ అని ఆ విధంగా పోవాలన్న ఆలోచనతోటి నా పిల్లలను ఈ ఈ అంటరానితనం దగ్గరకు రానియకుండా ఈ భావాజాలాలు వాళ్ళకు పెంచి ఇక్కడి నుంచి పోవాలంటే నువ్వు బాగా చదువుకోవాలి. ఈరోజు నేను చదువుకున్నా కాబట్టి నేను డాక్టర్ అయ్యాను, మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను. సో వాళ్ళు కూడా ఆ విధంగానే కావాలన్న వర్డ్ తోటి రాయ్ అనేది బిడ్డకు కొడుకు యాడ్ చేశాను. ఇప్పటికీ నా పిల్లలకి నేను అదే చెప్తాను, మనము అందరికీ మాదిరిగా ఉండాలి. మన వేషధారణ, బట్టలు వేసుకోవడం కానీ, మాట తీరు కానీ, పద్ధతులు కానీ, నడవడిక కానీ ప్రతి ఒక్కరికి మనం ఆదర్శంగా ఉండాలి. ఆ విధంగా బ్రతకాల బిడ్డ అని నా కొడుకు బిడ్డకి ఎవ్రీడే నేను చెప్తా ఉంటాను. సో ఈ సమాజంలో నేను ఎంత ఇప్పటికీ నేను బాధ అనుభవిస్తున్నాను. నేను ఎంత చూసినా కూడా డాక్టర్ అన్నా కూడా మళ్ళీ సిచ్యువేషన్లో చూసారే ఈడేసి కాదు మాది కూడా కాదురా అన్న సిచ్యువేషన్లో చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతుంది. అసలు ఈ కుల వ్యవస్థని నిర్మూలన చేయాలి. అసలు కులం అనేది లేకుండా చేయాలి. భవిష్యత్తులో నేను మొన్న ఎంపీగా కూడా ప్రయత్నం చేశాను కాంగ్రెస్ పార్టీ నుండి. వస్తే నా మొదటి ప్రసంగం మీద ఉండాలనుకున్నా. అసలు కులమే లేదు, ఏం లేదు, కులం లేదు, మతం లేదు. ఇండియన్స్, నువ్వేంటంటే ఇండియన్. వేరే కంట్రీస్ ఏంటి అంటే నువ్వు అమెరికన్స్, బ్రిటిషర్స్, ఆస్ట్రేలియన్స్, కెనడియన్స్ అట్లా అనే బదులు మనం కూడా ఇండియన్సే ఉండాలి. ఈ కులం చేపట్టి విడిపోవడాలు, మతాలు చేపట్టి విడిపోవడాలు, మన టాలెంట్ ఎంత ఉన్నా కూడా అక్కడికే తగ్గిపోతుంది. ఈ మూఢనమ్మకాలను కూడా మొత్తం నిర్మూలించాలి. మూఢనమ్మకాలను చేయొద్దు. హార్ట్ స్ట్రోక్ వస్తుంది సార్. ఇప్పుడు నా హాస్పిటల్ పేషెంట్స్ వస్తున్నారు. నాకు ఇంకో హాస్పిటల్ ఉంటుంది, శ్రీ హోప్ హాస్పిటల్ అని. అట్స్ మల్టీ స్పెషల్, అన్ని సర్జరీస్ జరుగుతుంటాయి. కరోనాలో కూడా ఎంతోమంది పేద వాళ్ళకు నేను ఉచితంగా చేసినాం. అక్కడ మా పార్ట్నర్స్ కూడా చాలా అంటే మంచి మనసున్న వాళ్ళు, ఎంతోమంది చేసినాం. ఇప్పుడు గుండె ప్రాబ్లం వస్తుంది సార్, రాగానే ఈరోజు మంగళవారం ట్రీట్మెంట్ చేద్దాం మేము పంపిస్తామా? నీకు గుండె ప్రాబ్లం వచ్చిందంటే మంగళవారం రాకుండా ఉంటారా సార్? అంటే ఉండాలి, కానీ ఏది అతిగా పెట్టుకోవద్దు ఎవరు కూడా. ఆ మూఢనమ్మకాలను తీసేసినప్పుడే మన భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీలాగానే ఉంటుంది సార్. అంటే మీరు అన్నప్పుడు ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎస్ సార్. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్ సార్, మత ప్రభావం చాలా పెరిగింది సార్. దాన్ని ప్రభావం మీపై ఏమైనా ఉందా? అంటే సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటుంటారు. మొన్న ఒక చిన్న డిస్కషన్లో ఒక అడ్వకేట్స్ అందరు నన్ను కలవడానికి వచ్చారు సార్. కలవడానికి వచ్చినప్పుడు దాంట్లో ఒక ఆయన చాలా భావజాలం, గొప్ప భావజాలం ఉన్న వ్యక్తి. అంటే హార్డ్ కోర్ భావజాలమా? హార్డ్ కోర్ భావజాలం అంటే సమాజానికి మంచి చేయాలన్న భావజాలం. సోషల్ వర్కర్. ఆయనను కూడా ఏ లెవెల్కి బీజేపీ పార్టీ తీసుకొచ్చిందంటే నువ్వు జై శ్రీరామ్ అనుకుంటే మనల్ని చంపేస్తారేమో అన్నంత భయపడుతున్నాడు ఆయన. అంటే అంత సిచ్యువేషన్కి భారతీయ జనతా పార్టీ భారతీయులందరినీ తీసుకొస్తుంది. ఇప్పుడు నేను కాదా అండి, నా పేర్లోనే రాముడు కృష్ణుడు ఉన్నది. నేను పూజించిన రాముడిని, నేను పూజిస్తలేన కృష్ణుడిని, నేను క్రైస్తవుణ్ణి,
నేను ముస్లింని, నేను హిందువుని, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇండియన్, నేను భారతీయుణ్ణి, అన్నిటికంటే ముఖ్యంగా మానవులు, మానవులం, మానవతావాదులు. మానవతావాదులం. ఇది వదిలిపెట్టి నేను హిందూ, నేను క్రిస్టియన్, నేను ముస్లిము ఇట్లా విడదీసి మనల్ని పాలించి భారతదేశం అంటేనే ఒక లౌకిక రాజ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించి సమానంగా బ్రతకాలని చూస్తున్న ఈ దేశాన్ని రాజ్యాంగం లేకుండా చేసే కుట్రలో భాగం బీజేపీ సరే, చేస్తారు. ఆ రాజకీయాలు పక్కన పెడదాం కొద్దిసేపు. ఓకే, రాజకీయాలకు పోతే అది తెగదు. సార్ అవును, తెగదు. అదొకటి. అది తెగే సమస్య కాదు, ఇప్పుడు మనం చేయగలిగే సమస్య కానీ కాదు. దానికి మాత్రం మనం అందరము పూనుకోవాలి సార్. ప్రతి ఒక్కరం ఒక సైనికుల్లాగా ఇక్కడ కుల మతాలు కాదు, ప్రతి ఒక్కరు ప్రేమానురాగాలు పంచుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకొని భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మనం చూసుకోవాలని మనం కష్టపడాలి సార్. వీటన్నిటిని పక్కన పెట్టాలనేది నా ఉద్దేశం సార్. మీరు ఫిజియోథెరపిస్ట్గా సెటిల్ అయిన తర్వాత బాగా మీకు గుర్తుండిపోయే కేసులు ఏంటి? నేను ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత ఒక ముఖపక్షవాతం వచ్చిన పేషెంట్ నా దగ్గరికి వచ్చారు సార్. ఫస్ట్ ఆమెకు ఒక ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వాళ్ళ హస్బెండ్ చూడడానికి రాలేదు. తర్వాత ముఖపక్షవాతం వచ్చింది ఆమెకు డెలివరీలోనే. అంటే ఇట్లా పోతుంది సార్, కన్ను ఇట్లా పోతే మూతి వంకర పోతుంది అన్నట్టు ముఖపక్షవాతం. ఆ ముఖపక్షవాతం వచ్చిందని తెలియగానే అసలు ఆమె దగ్గరికి రాలేదు. సో నేను చదివిన చదువు నేను ఛాలెంజ్గా తీసుకున్నాను ఫస్ట్. అంటే అప్పుడు నా దగ్గర ఆమెను ట్రీట్మెంట్ చేసే స్టిమ్యులేషన్ మిషన్, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అనే ఒక మిషన్ ఉంటుంది. అది కొనాలంటే 8,500 రూపాయలు కావాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2006, 2006 సంవత్సరం. 5వ సంవత్సరంలో నాది కంప్లీట్ అయిపోయింది. 6వ సంవత్సరంలో నేను నా వైద్య వృత్తిని స్టార్ట్ చేశాను 2006లో. స్టార్ట్ చేసినప్పుడు ఆమె నా మొదటి పేషెంట్. నేను ఎట్లయినా ఏమైనా బాగు చేయాలి, దాంతోపాటు వీళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలి, ఆ బిడ్డను ఈ తల్లిని ఇద్దరిని వాళ్ళ హస్బెండ్ దగ్గర చేర్చాలని నేను బాగా శ్రమించి నాకున్న నాలెడ్జ్ అంతా పోసి నా సీనియర్స్ నుంచి కూడా చాలా వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకొని ఆమెను ఒక 16 రోజులలో ఆమె ముఖాన్ని నార్మల్గా చేశాను. 17వ రోజు వాళ్ళ ఇంటిల్లి అందరూ ఒక్కటేసారి నేను వాళ్ళ ఇంటికి పిలుచుకొని భోజనానికి రండి సార్ అంటే వెళ్తాం కదా సార్. వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు బ్యాచులర్ మనం ఈ రూమ్లలో ఉండేది. ఎవరైనా పిలిస్తే కొంచెం హ్యాపీ మూడ్ అన్నట్టు, వాళ్ళ ఇంటికి పోతే వంట చేసి పెడతారంటే ఒక హ్యాపీ మూడ్. సో వాళ్ళ ఇంటికి పోయేసరికి వాళ్ళందరూ ఒక్కటిసారి వచ్చి నా కాళ్ళ మీద పడేసరికి అమ్మమ్మ మీరు దయచేసి అట్లా పడొద్దు, నా డ్యూటీ నేను చేశాను, మీరు నాకు డబ్బులు ఇచ్చారు అంటే డబ్బులు కూడా ఎంతో కొంచెం అప్పుడు కూడా వాళ్ళు ఎంతో ఇచ్చినట్టే పర్లేదమ్మా, వాళ్ళ పర్లేదు ఉన్న దాంట్లో అని తీసుకొని ఇప్పటికీ ఇప్పుడు ఆ పాప 2006 అంటే ఇప్పుడు చూడండి సార్ 2025 లాస్ట్ ఇయర్ నాకు కలిసింది ఆ పాప వచ్చి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఆ మొదటి పేషెంట్ నేను మరవలేను, ఆ సిస్టర్ని కూడా మరవలేను, వాళ్ళ కుటుంబాన్ని కూడా మరవలేను. అంటే నిలిచింది. అంటే ఒక వైద్యుడిగా, ఒక డాక్టర్గా ఒక పేషెంట్ని బాగు చేయడమే కాక ఆ బిడ్డకు తండ్రిని ఇవ్వగలిగినాను, ఆ తల్లికి హస్బెండ్ని దగ్గర చేయగలను, ఆ కుటుంబం ఈరోజు చాలా సంతోషం. అది బాగా గుర్తుండిపోయే సంఘటన సార్ నాకు ఫస్ట్ కేసే. అట్లాంటి ఇంకేమైనా ఉన్నాయి? అలాంటి ఇంకా చాలా కేసెస్ సార్. అరుదైన సంఘటనలు అంటే ఒక వ్యక్తికి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ అంటే నేను కంప్లీట్ ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే పెరాలసిస్ సార్. పెరాలసిస్ అంటే ఏంది, కంప్లీట్ వాళ్ళు లేవలేరు. పెరాలసిస్ వచ్చిన కొద్ది క్షణం, 1 గంట 2 గంటల్లో ఇంజెక్షన్ చేస్తే కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సార్. బట్ అంతా కొందరికి అవగాహన లేదు, కొందరికి అవగాహన డబ్బులు పెట్టుకోవాలనే స్తోమత లేదు. ఫస్ట్ అంత దాకా తీసుకురాడు సార్. ఏదో అయిందా, ఏదో తిమ్మిరి పట్టినట్టుంది, ఇట్లుంది, కాలు తిమ్మిరి పట్టింది అనుకుంటారు కానీ ఇమ్మీడియట్గా హాస్పిటల్ పోవాలని ఆలోచన లేదు సార్. మీ అందరికి ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం సార్. ఆరోగ్యాన్ని మనం ఏ చిన్న ప్రాబ్లం అయినా కానివ్వండి, మీకు ఏ చిన్న నొప్పి అయినా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి పోతే త్వరితగతిన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లాస్ట్ వరకు కూడా పోలేం. ఇంకొక సంఘటన మీకు చెప్తాను. ఒక పేషెంట్ చాలా మెడల నొప్పి అని నా దగ్గరికి వచ్చింది. ఎప్పుడు 1.5 year బ్యాక్. 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు ఏంటమ్మా అని అడిగినప్పుడు సార్ నాకు మెడల్ అంతా బాగా వచ్చి తలకాయ నొప్పి లేస్తుంది అన్నది. అసలు తలకాయ నొప్పి ఎప్పనుండమ్మా అని చెప్పిన. నాకు ఒక 10-12 సంవత్సరాల కానీ తలకాయ నొప్పి సార్ అన్నది. మరి ఎప్పుడన్నా స్కానింగ్ పరీక్ష తీసుకున్నావా అమ్మా అని అడిగాను.
అంటే స్కానింగ్ పరీక్షలు ఎప్పుడు తీసుకోలేదు సార్ అని చెప్పినారు. మన దగ్గరికి న్యూరో డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. అవన్నీ చేస్తారు. అమ్మ ఇట్లా కాదు. ఒకసారి నువ్వు తలకు న్యూరో అది పరీక్ష చేపించుకో. ఒకసారి స్కాన్ పరీక్ష చేపించుకో. నీకు డబ్బులు లేకుంటే నేను ఇస్తామ్మా. వాళ్ళు తెలిసిన వాళ్ళు అవుతారు. పేదోళ్ళు పాపం. అని మా కన్సల్టెంట్ న్యూరో డాక్టర్‌ని కూడా చెప్పి డిస్కౌంట్ రాపిచ్చి వాళ్ళ దగ్గర కొన్ని లేకుంటే వాళ్ళు కొన్ని కట్టారు. నేను కొన్ని డబ్బులు ఇచ్చాను. వాళ్ళు తీసుకుంటే ఆమెకు 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. అంటే అప్పటి వరకు కూడా ఆమెకు సజెస్ట్ చేసిన వాళ్ళు లేరు. సజెస్ట్ చేసినా కూడా వీళ్ళు తీసుకోరు. ఏ డాక్టర్ దగ్గరికి పోతే ఈ పరీక్షలు, ఆ పరీక్షలు అంటారు. ఇట్లా కాదు. డబ్బుల కోసం చేస్తారని కూడా ఒక అపోహ ఉన్నది. అట్లా కూడా కొందరున్నారు. నేను లేదనట్లేదు. కానీ రోగ నిర్ధారణ తొందరగా చేసుకుంటే ఆమె బ్రతికేది. రోగ నిర్ధారణ అయిన తర్వాత కనీసం సంవత్సరం కూడా బ్రతికి లేదామె. ఆ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్‌గా తీసుకొని లాస్ట్ స్టేజ్ అయిపోయిందిక. అట్లా రోగ నిర్ధారణ చేసుకొని చేయడం అనేది నేను ప్రతి ఒక్క పేషెంట్‌ని ఎవరు నా దగ్గరకొచ్చినా కూడా ఫస్ట్ పూర్తి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని డయాగ్నోస్ చేస్తా సార్ వాళ్ళకి. డబ్బులున్నా, లేకున్నా నేను రివర్స్ వాళ్ళకి ఖర్చు పెట్టుకొని అట్లా కాదమ్మా ఇట్లా, ఇట్లా కాదమ్మా ఇట్లా మీరు ఇట్లుండాలి, ఇది చేయాలి అని చెప్తా. ఇప్పుడు కూడా ఒక పేషెంట్ నా దగ్గర అడ్మిట్ అయ్యి లోపలున్నారు. పాపం పూర్ లేడీ. చాలా పేదరాలు. ఆమెకు ఒక రూమ్ ఇచ్చి, దాంట్లో ఏసీ పెట్టి, భోజనం అరేంజ్ చేసి అవన్నీ కూడా చేస్తున్నాం. అదొక హ్యాపీనెస్. అంటే నాకు సంతోషం. ఆ హ్యాపీనెస్సే కొన్ని వేల కోట్లతో సమానం. అది మనకు చాలా ఇంపార్టెంట్ కదా సార్. సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు. సంతోషం ఉంటే ఆరోగ్యం ఆటోమేటిక్‌గా ఉంటది. అట్లా ఇట్లా ఇలాంటి నా వెబ్‌సైట్ కూడా ఉంటుంది సార్. నా వెబ్‌సైట్‌లో కూడా ప్రతి పేషెంట్ డీటెయిల్స్ ఉంటాయి. నా రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది. మేము చేసే సేవా కార్యక్రమాలు 25 సంవత్సరాలు చేసే సేవా కార్యక్రమం అన్ని పేపర్ క్లిప్పింగ్స్, ఫోటోస్ అన్నీ ఉంటాయి. వెబ్‌సైట్ పేరేంటి? రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్. దాని పేరిటనే ఎవరైనా ఓపెన్ చేసుకొని చూడొచ్చు. వాళ్ళకేదైనా కావాలి, మాకేమైనా డొనేషన్స్ కావాలంటే కూడా వాళ్ళు క్లిక్ చేస్తారు సార్. వాళ్ళు ఒకవేళ క్లిక్ చేసి మా పాపకో, బాబుకో ఏదైనా ఫీజు కావాలంటే నా చేతనైంది నేను చేస్తా. మళ్ళీ నా ట్రస్ట్‌కి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఒక్క రూపాయి ఫండ్ కూడా ఎవ్వరి దగ్గర నుంచి కూడా తీసుకోలేదు సార్. నేను ఎలా అడిగితే ఏకే సార్ అన్నాడు. ఏకే సార్ అన్న వాళ్ళ బిడ్డకు స్కూల్‌లో చదవాలి, అన్న వాళ్ళ కొడుకు స్కూల్‌లో చదవాలంటే వాళ్ళే స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. లేకపోతే పాప వాళ్ళకు డ్యాడీకి ట్రాన్స్‌ఫర్ చేస్తే బట్టలు కొనిస్తారు, పుస్తకాలు కొనిస్తారు. లైబ్రరీకి పంపించినప్పుడు గానీ నేను ఎవరి దగ్గర నుంచి ₹1 తీసుకోను. మళ్ళీ తీసుకుంటే అదెక్కడన్నా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తది ఎవరికోసమని నేను ఐ డోంట్ టచ్ ఎనీ అమౌంట్. నా డబ్బులు లేకపోతే మా తమ్ముడు కెనడాలో సెటిల్డ్, మా బామ్మర్ది అమెరికాలో సెటిల్డ్. నేను వాళ్ళని కష్టపడి చదివించాను కాబట్టి వాళ్ళు కూడా ఆ గ్రాటిట్యూడ్ ఉంటారు. వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఎవరికి వీళ్ళకి కష్టం వచ్చిందంటే దే ఆర్ రెడీ టు సెండ్. సో, ఆ విధంగా అందరికీ పేద ప్రజలకు ముఖ్యంగా ఎడ్యుకేషన్. నా లక్ష్యం ఏందంటే ఈ 2025 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం 2026 టార్గెట్ పెట్టుకొని కనీసం ప్రతి సంవత్సరం ఒక్కరు లేదా ఇద్దరిని ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను తయారు చేయాలి. ముఖ్యంగా పేద వర్గాల నుంచి అనేది ఒక టార్గెట్‌గా పెట్టుకున్నా సార్. అట్లా ఢిల్లీలో కూడా మేము కొంతమంది స్టూడెంట్స్‌కి కోచింగ్ ఇప్పిస్తున్నాం. హైదరాబాద్‌లో కూడా గ్రూప్స్‌లో కూడా కోచింగ్స్ ఇప్పిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఒక మంచిగా తీర్చిదిద్దాలి. కుటుంబాలను కూడా తీర్చిదిద్దాలి. ఈ అన్యాయం అయిపోతున్న కుటుంబాలు, అణగారిన వర్గాలు, ఇంకా అంటరానితనంగా భావించే కాకుండా టాలెంట్‌ని వెలికి తీయాలనే ఉద్దేశంతోటి మన ట్రస్ట్ ద్వారా చాలామందిని చదివిపిస్తున్నాం సార్. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకు రాజకీయ నాయకులే అనుకోండి, సేవా సంస్థలే అనుకోండి, ప్రభుత్వ సంస్థలే అనుకోండి, అందిస్తున్న సహకారం ఎలా ఉంది? అంటే నేను అందరిని ప్రశంసల మేరకేనా? ఇంకేమైనా ఉందా? నాకు ఇప్పటి వరకైతే అన్ని ప్రశంసలు చాలు సార్. నన్ను అంటే ప్రశంసిస్తే చాలు. కొందరు ఏం చేస్తారంటే వెనక్కి లాగుతారు సార్. ఇప్పటివరకైతే దేవుడి దయ వల్ల అలాంటి వాళ్ళైతే నాకు కనపడలేదు. ఎక్కడనున్నా కూడా వాళ్ళ విజ్ఞతగా వదిలేసి నా పని నేను చేసుకుంటా సార్. కానీ ప్రతి ఒక్కరు ఐఏఎస్‌లు గానీ, ఐపీఎస్‌లు గానీ, ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గానీ నన్ను చాలా ప్రేమిస్తారు, చాలా గౌరవిస్తారు. అందరూ కూడా. ఇప్పటివరకైతే ప్రశంసలే సార్. ఎవ్వళ్ళు గాడి ఏం చేయలేదు. మిగతా వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు. నా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు, ఇంజినీర్స్ ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు. పిల్లలకి ఏదైనా గిట్లా కావాలంటే వాళ్ళ చదువుకో, ఇంకా మిగతా ఏదో దానికో, అయితే హాస్పిటల్ ఏదైనా సర్జరీ కావాలి. ఎంతసేపు ఇప్పుడు నాకు ఇంకో హాస్పిటల్ ఉంది సార్, హోప్ హాస్పిటల్. అక్కడ ఒక ₹1,00,000 సర్జరీ అయిందనుకోండి. కనీసం దాని మెటీరియల్‌కే అయితది కదా సార్ మనకు 50,000-60,000 దాకా అయితది. పెట్టుకోలేని పరిస్థితి ఉంటది. అలాంటప్పుడు మేము ఒక 5-6గురం కలిసి మనిషికో 10,000 వేసుకుంటాం మేమే. 10,000 వేసుకొని మా హాస్పిటల్‌కి ఇచ్చేసి అవి కొనండి. మెటీరియల్ ఖర్చు వరకు చేస్తాం. మా డాక్టర్స్, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాం మేమందరం. టీమ్ ఆఫ్ డాక్టర్స్ జనరల్ సర్జన్ వంశీ ఉన్నాడు, జనరల్ ఫిజిషియన్ రాజేందర్ గారు ఉన్నారు, నవీన్ గారు ఉన్నారు, పల్మనాలజిస్ట్ భరత్ గారు ఉన్నారు, న్యూరోఫిజిషియన్ మీ ఐడియాలజీ మా ఐడియాలజీ వీళ్ళందరూ కూడా గౌతమ్ గారు ఉన్నారు. మేము ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీఆర్ వర్కింగ్. మా న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఓం ప్రకాష్ సార్ ఉన్నారు. ఇట్లా మేమందరం డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ గారు, మేమందరం ఒక టీము. అంటే నా మాటకు వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. అరే రామకృష్ణ చేస్తున్నాడు, వీ షుడ్ హెల్ప్ హిమ్. ఖచ్చితంగా 100% హెల్ప్ చేస్తారు సార్. నో అనేది ఉండదు. నేను కాలు పోయిందంటే
అంటే వాళ్ళు కొందరు అబ్బా! చేసిండా, చెయ్యాలా అన్న బాధపడతారు కదా సార్! వీళ్ళు అట్లా చేయరు. అరే! చేయాలి రామకృష్ణ కోసం. ఎంతో కొంత చేయాలనేది వాళ్ళ లిమిట్ కూడా కొంచెం సమ్ టైమ్స్ క్రాస్ సరే. చేపిస్తా నేను. వాళ్ళు బాధపడి చేసినా చేయడం ముఖ్యం మనకి. చేస్తారు. మాక్సిమం అయితే బాధ లోపల ఏ చూడలేదు. బాధపడ్డా సరే మనకు కావాల్సింది సేవ. వాళ్ళు బాధపడతారు అని నేను అనుకోలే. అంటే తెలుస్తాయి కదా సార్! అది తెలుస్తది. తెలుస్తది. ఒకసారి కాకపోతే రెండోసారి తెలుస్తది. అట్లా ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర నేను చూసి మళ్ళీ తర్వాత వాళ్ళని హెల్ప్ అడగడం నేను మానేశాను. సో, అట్లా నాకు అట్లా అనిపిద్ది. హోల్ హార్టెడ్‌గా చేయాలి సార్. వాటెవర్ యూ డూ. మీరు మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. కోపం చేయండి కూడా ఓపెన్‌గానే కోపం చేయండి. తప్పేం లేదు. అది. కానీ లోపల ఒకటి పెట్టుకొని బయటకి ఒకటి మాట్లాడొద్దు అంట. నేను ముందే మాట్లాడుతున్నా, వెనక కూడా అదే మాట్లాడతా సార్. నా ప్లస్ అదే, నా మైనస్ అదే. వెరీ ఓపెన్ మెంటాలిటీ. 100% బాగా నమ్ముతా పబ్లిక్‌ని. సో, అదే నా ప్లస్, అదే నా మైనస్. మీరు అంబేద్కర్ భావజాలం నుంచి రాజకీయాల వైపు మొగ్గారు. ఆ రాజకీయాల్లో ఉన్న అవకతవకలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి. చాలా చండాలత్వం కూడా ఉంటదనేది జనాలు అనుకునేది. ఎందుకంటే డబ్బులు పెట్టి ఓటు కొనే పరిస్థితి. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆ రాజకీయాల్లో? ఏ రాజకీయాల్లో ఉన్నారు మీరు? ఒకప్పుడు రాజకీయంలోకి రమ్మని ఇండ్లల్లోకి పోతే తలుపులేసుకునేదట సార్. హ్మ్. మా భార్య రాజకీయంకి రాదు, మా భర్త రాజకీయంలోకి రాడు, నా కొడుకు రాడు, నా బిడ్డ రాడు అని డోర్లు పెట్టుకునేదంట. అంటే రాజకీయం అంటే అంత పవిత్రమైనది సార్. అవును. అక్కడికి పోతే నిస్వార్థమైన సేవ, ఆకలికి తట్టుకోవాలి, దూపకు తట్టుకోవాలి, డబ్బులుండయి, నిస్వార్థంగా సేవ చేసే టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తే కొద్ది వరకు చాలా బాధగానే అనిపిస్తూ ఉంది. ఈ సేవా కార్యక్రమాల పరంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి రాజకీయంలో ఉంటే బాగుండేది. ప్రజలు కూడా ఈరోజు ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరికి ఓటేయాలనే ఆలోచన ధోరణిని రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారు. అవును. ఎప్పుడైనా ప్రజలు మంచివాళ్ళు, నిస్వార్థపరులు, ప్రజలకు మూల మనుషులు, ఓట్లకు డబ్బు అలవాటు చేసింది రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులు. కాబట్టి ఈ ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు నిస్వార్థంగా మేము డబ్బు ముట్టుకోమని ప్రతి ఒక్క ఇంటికి కూడా మా ఇల్లు ఓటుకు అమ్మబడదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినప్పుడు నీ ఓటుకు నేను నోటు తీసుకోను, నేను అమ్మపడను అనేది రాసుకోవాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే అలా తీసుకోనప్పుడే నీకు ఏదైనా కష్టం వస్తే నీ సర్పంచ్ నువ్వు మాట్లాడగలుగుతావు, మీ వార్డు మెంబర్ని మీరు మాట్లాడగలుగుతారు, నిలదీయగలుగుతారు. మీరు ఎంపీటీసీని మీరు మాట్లాడగలుగుతారు, మీ ఎమ్మెల్యే గారిని మాట్లాడగలుగుతారు, మీ మంత్రి గారితో కూడా మీరు మాట్లాడగలుగుతారు. మీరు ఒక్కసారి అంతే కదా, మనం లంచం తీసుకున్నట్టే అవుతుంది. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా రాజకీయ నాయకులమైంది. మనం ఎట్లా మౌల్డ్ చేస్తే ప్రజలు ఆ విధంగా మౌల్డ్ అవుతారు. కాబట్టి రాజకీయ నాయకులే పూర్తిగా నిస్వార్థంగా మారి ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్ ఏకే గారు, నేను ఫస్ట్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఒక మనిషి పుట్టుకు ఎంత నిజమో చనిపోవడం అంత నిజం. అది పక్కా ఫిక్స్. ఇక్కడ మనం మాట్లాడుకుంటే కూడా ఇంటర్వ్యూలలో ఎంతోమంది హార్ట్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ జీవితము శాశ్వతము కాదనుకున్న మనిషి ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు తప్పులు చేయరండి. ఎందుకంటే జీవితమే శాశ్వతంగా ఉన్నప్పుడు తప్పులు ఎందుకు చేస్తారు? చేయరు. కాబట్టి సొసైటీకి మంచి చేయాలనే భావనే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనం చచ్చిపోతామనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క మనిషిలో ఫస్ట్ రావాలి. అందుకోసం బలగం సినిమా చాలా బాగా తీశారు వేణు గారు. ఐ అప్రిషియేట్ ఇట్. అంటే ఎప్పుడైనా మనం పోవాల్సిందే బంధాలు, బంధుత్వాలు, పద్ధతులు మొత్తం దాంట్లో చూపించారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులం ఏవైతే, నేను కూడా రాజకీయ నాయకుడినే, కానీ నేను 100%గా నేను ఓపెన్ హార్టెడ్ విత్ మీరు అన్నట్టు ఏకే గారు అన్నట్టు మీకు చెప్తున్నాను. నా జీవితంలో కూడా ఓట్లకు పైసలు ఇయ్యనని కూడా చెప్తున్నాను. నేను కూడా ప్రతీది కూడా ఓపెన్గా ఉంటాను. ఏ టు జెడ్ కూడా వాళ్ళని చెప్తాను వాళ్ళకి. మీరే ఇప్పుడు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టు, కాన్షీరామ్ గారు అన్నట్టు మీరే నాకు ఓటుకు పైసలు ఇవ్వాలి, 5 రూపాయలు 10 రూపాయలు మీరే ఓటు వేయాలి. ఎందుకంటే నా ఖర్చులో తిరగడానికి కావాలి. ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇచ్చినానుకో అవి సంపాదించడానికి నేను వేరే తప్పులు చేయాలి. నేను అలా తప్పులు చేయదలుచుకోలేదు. చివరి శ్వాస వరకు కూడా ఎవరు చిన్న వేలెత్తి కూడా చూపించకుండా పర్ఫెక్ట్గా బ్రతకాలి, రాజకీయంలో ఆ విధంగా ఉండి ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో అయితే నేనున్నాను. ఇప్పటివరకు అయితే ఇట్లానే ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటాను. ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ వాళ్ళకు వచ్చే హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి, వాళ్ళని ఏ విధంగా ఎక్కడ ఎక్స్‌ప్లాయిట్ అవుతున్నారు, పేద ప్రజలను ఏ విధంగా ఎక్స్‌ప్లాయిట్ చేయబడుతున్నారు, ప్రభుత్వాలతోటి కానీ మిగతా పబ్లిక్ తోటి కానీ గుండాయిజం, రాజకీయం, ఇవన్నీ. ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, రౌడీ షీట్స్ ఓపెన్ చేసిన వాళ్ళకి కూడా
టికెట్లు ఇస్తున్నారు, టికెట్లు ఇస్తున్నారు. గెలిపిస్తున్నారు, అది చాలా రకరకాలుగా జరుగుతుంది. బాధాకరమైన విషయం. మళ్ళీ అదే రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉండొద్దు అనేది నా అభిప్రాయం సార్. సరే, రాజకీయాల్ని కొద్దిసేపు పక్కన పెడదాం. మీరు అనేక పురస్కారాలు అందుకున్నారు. అవును సార్. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి. రాష్ట్ర స్థాయిలో ప్రధానమైన నాయకులు, అన్ని పార్టీల నాయకుల నుంచి మీరు ప్రశంసలు అందుకున్నారు. అన్ని పార్టీల నాయకుల నుండి ప్రశంసలు అందుకున్నాను సార్. ఏ పార్టీలు, ఎవరెవరు? అంటే నాకు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కూడా నాకు బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగానా? ప్రభుత్వ పరంగా ఇవ్వడం కేసీఆర్ జరిగింది. గారి చేతుల మీద అక్కడ అనుకున్నారా? అది కడియం అది- శ్రీ గారి అది చేతుల అక్కడ మీద? ఉంది, చూడొచ్చు మీరు. ఉమ్. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇవి ఇవ్వడం కొండ జరిగింది. సురేఖ. కొండ సురేఖ గారు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతాది అక్కడ యుఎస్ ఆర్గనైజేషన్స్, ఢిల్లీ ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి, అక్కడ తీసి పెట్టినట్టున్నారు ఇక్కడ. సో ఇది కూడా ఢిల్లీది ఫౌండేషన్ ఇది మొన్న దళితులకు సేవ చేస్తున్నందుకు దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అమెరికా నుండి కూడా నాకు అవార్డు, నేను అక్కడికి వెళ్ళలేదు కానీ వాళ్ళు నాకు అక్కడి నుంచి అవార్డు పంపేయడం జరిగింది. జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా నా సేవలు గుర్తించి చేయడం జరిగింది. నా ఒక రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఒక ఇండియాలోనే కాదు, యూకేలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, కెనడాలో ఉంది, అమెరికాలో ఉంది, దుబాయ్లో ఉంది. ఒక ఆన్ అండ్ యావరేజ్గా ఒక 15 నుంచి 18 కంట్రీస్లలో యాక్టివ్గా కొన్ని సేవా కార్యక్రమాలు రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాడు. అక్కడ అందరు నా ఫ్రెండ్స్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కొందరు నా సేవా కార్యక్రమాలు నా సోషల్ మీడియా ద్వారా చూసి, నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, థ్రెడ్స్ ఇట్లా రకరకాల సోషల్ మీడియా ద్వారా కూడా నాకు కొందరు అభిమానులు మేము కూడా సేవ చేస్తాం సార్ మీ దాంట్లో అని మన ట్యాగ్ లైన్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తున్నారు. నాకు చాలా తృప్తిగా ఉంది సార్. ఏదైనా మనం చేయాల్సింది సేవనే. అంటే ఏ పురస్కారం మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది? నాకు బెస్ట్ సోషల్ వర్కర్ అనే అవార్డే. అంటే సోషల్ వర్కర్ అంటే సేవ అంతే. అది ఎవరు ఇచ్చారు అవార్డు? అని అంటే కడియం శ్రీహరి గారు ఇచ్చారు, ఆ. తర్వాత కొండ సురేఖ గారు ఇచ్చారు. సో ఇవి నాకు బాగా అనిపించింది. సెంట్రల్లో రామ్ విలాస్ పాశ్వాన్ గారు ఇచ్చారు నాకు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్లో రామ్ విలాస్ పాశ్వాన్ గారు దేశం మొత్తంలో సోషల్ వర్క్ చేసే వాళ్ళందరినీ అప్లికేషన్ క్వాలిఫైర్ చేస్తే మేమందరం కూడా అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఐ థాట్ దట్ నేను కాంగ్రెస్ వాడిని కదా, మాకు ఇయరేమో అట్లా అనుకున్నాను. కానీ రామ్ విలాస్ పాశ్వాన్ గారు జెన్యున్గా ప్రాపర్గా ఎవరెవరు ఎంత సేవ చేస్తున్నారు అనేది వాళ్ళది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చి నాకు ఆయన చేతుల మీదుగా ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. అది చాలా హ్యాపీగా. బట్ మహానుభావులు ఇప్పుడు లేరు వాళ్ళు. అదొక చాలా బాధాకరమైన విషయం. కానీ ఇలాంటి నాకు అవార్డ్స్ల కంటే కూడా సార్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈరోజు ఎవరికైనా చేస్తే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతకంటే మోర్ సార్. ఎవ్రీడే నేను కొత్తగా ఫీల్ అవుతూ ఉంటాను అన్నట్టు. ఎవరికైనా సాయం చేస్తే హ్యాపీనెస్ తోటి చాలా ఫీల్ అవుతా. ఈరోజు నేను చేశాను, ఐ హ్యావ్ డన్ సంథింగ్ అన్న హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. ఇదన్నీ మనం చెప్పుకోవడానికి ఉంటుంది కానీ డైరెక్ట్ సాయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం, వాళ్ళ కుటుంబం చూసే ఆనందం, వాటిలలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. మీరు ఒక ఫిజియోథెరపీ కాకుండా వైద్య రంగంలో వివిధ రకాల నిష్ణాతులుగా ఉన్నారు. ఏ రంగంలో ఏ సేవలు అందిస్తారు? వైద్య సేవలు అందించగలరు? వైద్య సేవలతో పాటుగా మిగతా బిజినెస్, ఫిజియోథెరపీ కాకుండా బిజినెస్ రంగంలో కూడా ఉన్నాను సార్. నేను బిజినెస్లో కూడా ఉన్నాను. వైద్యునిగా ఈ హాస్పిటల్సే సార్. ఇంకా ఫిజియోథెరపీ కాకుండా ఇంకా వేరే రకంగా సేవలు కూడా అందించగలుగుతాం వైద్య సేవలు అన్నారు. అంటే మీన్స్ నాకు అర్థం కాలేదు సార్. మీరు రైట్ ఐ అండర్స్టాండ్. ఈ రామకృష్ణ హాస్పిటల్స్లో నేను ఫిజియోథెరపీ వైద్యుని, నా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు. మిగతా రకరకాల ఒక్కొక్కరు న్యూరో, ఆర్థో, జనరల్ ఫిజిషియన్, కిడ్నీల మీరు కూడా కొంత డాక్టర్, స్పెషలైజేషన్ చేశామన్నారు. ఊపిరితిత్తుల డాక్టర్లు వీళ్ళందరూ ఉన్నారు. వాటితో పాటు నేను దీంట్లో న్యూరో స్పెషలైజేషన్ చేశాను, ఆర్థో స్పెషలైజేషన్ చేశాను. మళ్ళీ సైకాలజీలో కూడా నేను కాకతీయ యూనివర్సిటీ నుండి సైకాలజికల్ కూడా మళ్ళీ వచ్చే పేషెంట్ సైకాలజీ కూడా తెలుసుకుంటాను. పీజీలో అక్కడి పట్టా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు పిహెచ్డిలో కూడా బిహేవియరల్ సైకాలజీ కూడా నేను ఇప్పుడు చదువుతా ఉన్నాను. అంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. నేను చనిపోయిన రోజు కూడా నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ రావాలి అనేది నాకు ఆశయంగా పెట్టుకొని నిత్యం, అంటే మనకు తెలిసింది కొంచెమే సార్, తెలియంది చాలా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని పెద్ద డిగ్రీ లేకపోయినా ఎన్నో కొన్ని ప్రజెంట్ ఉన్నాయి. ఇంకా దీనికి యాడ్ అవ్వకుంటూ పోవాలి, ఇంత ఉండాలి, అది రాయడానికి సరిపోకూడదు అనేది నిత్యం చదువుతూ ఉండాలి, నిత్యం నేర్చుకుంటూ ఉండాలి అనేది
నా కోరిక సార్. నిత్య విద్యార్థిగా ఉండాలి. నిత్య విద్య ప్రజెంట్ కూడా నేను విద్యార్థిని పిహెచ్డిలో బిహేవియరల్ సైకాలజీ చదువుతున్నాను. అంటే వచ్చే పేషెంట్ కూడా సార్ ప్రతి పేషెంట్ కూడా మీకు విద్యార్థి లాంటి వాళ్ళే, విద్య నేర్పే వాళ్ళే. అవును సార్, ప్రతిదీ కూడా. విద్యలో పరీక్షలు నిర్వహించే వాళ్ళే వాళ్ళు. అవును అంటే మీరు చేసే సేవా రంగానికి కానీ వైద్య రంగానికి కానీ అవును, ప్రతి పేషెంట్ కోలుకున్నప్పుడే మీకు ఆనందం. చాలా ఆనందం. కోలుకోకపోతే మాత్రం చాలా మనం చేసిన సేవ సరిపోలేదనే భావన కలుగుతుంది. ఒకవేళ పేషెంట్ కోలుకోలేని పక్షంలో కూడా సార్, నేను నా దగ్గరికి వచ్చిన ప్రతి ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఈ స్పైన్లో నేను వెరీ స్పెషలిస్ట్. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దీన్ని సెట్ చేయగలుగుతాను. ఆ విధంగా ఫిజియోథెరపీ వైద్యంలో చాలా మెలకువలు ఉన్నాయి. అంటే డిస్క్ ఎలాంటి సమస్యలను చేయగలుగుతాం, ఎలాంటి పక్షవాతం పేషెంట్ అయినా ఒక్క నెలలో నేను నడిపించగలుగుతా, బెడ్ రిడెన్ నుంచి లేపగలుగుతా. ఒక్క నెల చాలు నాకు. మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, మోకాలు నొప్పులు కానీ, షోల్డర్ కానీ, పక్షవాతం కానీ, చిన్నపిల్లలలో ఎదుగుదల లోపాలు, నడిచే లోపాలు, వాటన్నిటి కూడా మన హాస్పిటల్లో ప్రత్యేక వైద్యం ఉన్నది. ఇక్కడ వాళ్ళు ఏమైనా డబ్బులున్నా లేకపోయినా ఉచిత వసతి, ఉచిత భోజనం ప్రశాంతంగా కూడా చేసుకోవద్దు నిరుపేదలు ఎవరన్నా ఉంటే. నేను ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా మొత్తం వాల్ రైటింగ్స్ రాపించాను, నిరుపేదలకు ఉచిత వైద్యం రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాని. అంటే ఆ హ్యాపీనెస్ మీరు అన్నట్టు వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఒక కుటుంబము ఈరోజు భారతదేశం ఎట్లయిందంటే సార్, ఒక కుటుంబంలో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ రోజు ఇల్లంతా ఇంటికన్నా ఉంటాం. ఫారెన్లో ఆ పరిస్థితి ఉండదు. ఎవరికన్నా బాగాలేకపోతే దాని టేక్ కేరర్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ పని చేస్తారు, ఆ కుటుంబం వెళుతుంది, ఆ దేశ జీడిపి రేటు కూడా పెరుగుతుంది, దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. కానీ మనం ఇక్కడ అట్లా లేదు. అలాంటి వాళ్ళకు పునరావాసం కల్పించాలని మండలానికి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కూడా కావాలని కూడా సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంచెం అమౌంట్ ఇస్తాం, గవర్నమెంట్ కొంచెం అమౌంట్ ఇస్తుంది. సో దాని నుండి ప్రతి మండలంలో, అంటే తెలంగాణలో ఉన్న 563 మండలాలలో కూడా చేయాలనేది ఒక ఆలోచనగా ఉన్నా సార్. అట్లా అవకాశం ఏదైనా గవర్నమెంట్ కల్పిస్తుందని పూర్తి నమ్మకం ఉంది. కల్పిస్తే ఇంకా ప్రభుత్వ పరంగా కూడా మనం గ్రౌండ్ లెవెల్లో సేవలు చేయవచ్చు, ఇంకా చాలా హ్యాపీనెస్ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. దానికి కూడా సీతక్క గారు కూడా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ సంక్షేమం సంబంధించినది కాబట్టి, మా డిజేబుల్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి కూడా కొంచెం హెల్ప్ అడిగాము. వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది గ్రౌండ్ లెవెల్లో పోతలేదు. ఫిజియోథెరపీ అనేది డబ్బులున్న వాళ్ళకే పరిమితమైంది, గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇప్పుడు మా దగ్గరికి రావాలంటే జనరల్గా వచ్చే పేషెంట్లకి 400 రూపాయలు తీసుకుంటాం. పేదోళ్ళు రారు, నా దగ్గర రీచ్ అవుతలేరు అనే అందరూ రాపించారు నిరుపేదలకు ఉచిత వైద్యం అని. ఇప్పుడు ఈజీగా నా దగ్గర రీచ్ అవుతారు, రాశాను కాబట్టి వాళ్ళు హక్కుగా భావించి నా దగ్గరికి వస్తారు. ఇదివరకు సార్ మేము పేదోళ్ళం చేస్తారా చేయరని భయపడుకుంటూ వచ్చేవాళ్ళు. లేదా అట్లా మొత్తం రాపించాను, కొద్దిగా 3-4 ఏళ్ళ నుంచి మొత్తం రాపించాను గోడల మీద. కాబట్టి వాళ్ళు నా రైట్, నా హక్కు, మీరు రాపించాను కానీ నా హక్కు అని వస్తారు అన్నట్టు. అట్లాగా ఈ ఫిజియోథెరపీ వైద్యం చాలా మంచి మోడర్న్ మెడిసిన్. ఇప్పుడు ఇది ప్రతి ఒక్క గ్రామాలలోకి వెళ్ళి, మండలాల్లోకి వెళ్తే ఈ ఎక్కువ మందులు ఎక్కువ వాడకుండా, ప్రతి మెడ నొప్పి రాగానే మందులు వాడు, నడువు నొప్పి రాగానే అవి సైడ్ ఎఫెక్ట్లు దారితీస్తాయి. ఇంపార్టెంట్ అయినప్పుడు తప్పకుండా వాడాల్సిందే, కానీ మేజర్గా ఎక్కువ వాడకుండా చాలా తక్కువ వాటితోటి ఫిజియోథెరపీ ద్వారా ఈ రోగాలని నయం చేయవచ్చు. ఎంత భయంకరమైన జబ్బులు కూడా ఫిజియోథెరపీ ద్వారా నయం అవుతాయి సార్. రామకృష్ణ గారు అందిస్తున్న సేవలను కొనియాడుదాం. వారికి ప్రభుత్వం, ప్రైవేట్ వివిధ రంగాల నుంచి సహాయ సహకారాలు అందాలని మనం కోరుకుందాం. వారు ఇచ్చిన అమూల్య సమావేశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖంతో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.